Now we will see what is potential and potential difference. So according to the field theory, the potential is defined like this: work done per a unit charge is a potential. సో ఏంటి దీని మీనింగ్? ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్లో చూసుకున్నాం. దెర్ ఆర్ టూ పాజిటివ్ ఛార్జెస్. లెట్ us కన్సిడర్ ఏ పాజిటివ్ ఛార్జ్ హియర్ Q. నౌ ఈ ఛార్జ్కి అరౌండ్గా మీరు అబ్జర్వ్ చేస్తే దేర్ ఈజ్ ఏ ఫీల్డ్ మనకి ఉంటుందండి. లిమిటెడ్ రేడియస్ దగ్గర మనకి ఒక ఫీల్డ్ ఉంటుంది అరౌండ్ దిస్ పాజిటివ్ ఛార్జ్. నౌ ఇప్పుడు నేను ఈ ఫీల్డ్లోకి ఏదైనా ఒక ఛార్జ్ని పట్టుకొని వస్తే ఇప్పుడు ఈ ఛార్జ్ అనేది మనకి పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. లెట్ us కన్సిడర్ పాజిటివ్ ఛార్జ్ అన్నాను అనుకోండి. దెన్ దిస్ పాజిటివ్ ఛార్జ్ ఈజ్ రిపల్డ్ బై దిస్ పాజిటివ్ ఛార్జ్. సో ఎప్పుడైతే ఈ పాజిటివ్ ఛార్జ్ని మీరు ఇన్ఫినిటీ అంటే అక్కడ మనకి ఈ ఏదైతే మనం అనుకుంటున్నామో పాజిటివ్ ఫీల్డ్ ఆ ఫీల్డ్ లేదు, ఆ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఈ పాజిటివ్ ఛార్జ్ని పట్టుకొచ్చాం. ఇలా పట్టుకొస్తున్నప్పుడు చూడండి, ఈ పాయింట్ తర్వాత మనకి ఫీల్డ్ ఉన్నది. ఈ పర్టికులర్ పాయింట్ చూడండి, ఈ క్రాస్ పాయింట్ తర్వాత చూస్తే మీకు ఫీల్డ్ ఉన్నది. సో ఎప్పుడైతే ఈ ఫీల్డ్ లోపలికి ఈ యూనిటీ పాజిటివ్ ఛార్జ్ని పట్టుకొచ్చామో డెఫినెట్లీ ఇన్కమింగ్ పాజిటివ్ ఛార్జ్ని ఈ ఎగ్జిస్టింగ్ పాజిటివ్ ఛార్జ్ అనేది రిపల్ చేస్తూ ఉంటుంది. సో ఈ పాయింట్ పర్టికులర్ పాయింట్ ఏ దగ్గర నేను కానీ ఈ పాజిటివ్ ఛార్జ్ని హోల్డ్ చేయాలి అంటే డెఫినెట్గా నేను దీని మీద కొంత వర్క్ని స్పెండ్ చేయాలి. సో ఇలా నేను ఒక కూలుంబ్ ఆఫ్ ఛార్జ్ని ఈ పర్టికులర్ పాయింట్కి నేను మూవ్ చేయడానికి ఎంత వర్క్ అయితే నేను చేశానో అండ్ మూవ్ చేసి ఈ పాయింట్లో దాన్ని హోల్డ్ చేయడానికి వర్క్ నేను స్పెండ్ చేస్తున్నానో దాన్ని ఏమంటారంటే పొటెన్షియల్ ఎట్ ఏ. That is given by VA. So work done to accumulate a 1 coulomb of charge at this particular point is called potential. Let us consider నేను ఇలా ఇన్ఫినైట్ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఏకి నేను మూవ్ చేసి అక్కడ హోల్డ్ చేయడానికి let us say నేను 1 joule of ఎనర్జీని కానీ స్పెండ్ చేస్తే, సో దెన్ వాట్ హ్యాపెన్, నేను 1 joule ఆఫ్ ఎనర్జీని స్పెండ్ చేశాను టు అక్యుములేట్ 1 coulomb ఆఫ్ ఛార్జ్ అట్ పాయింట్ ఏ. సో దిస్ విల్ గివ్స్ ది a potential 1 volt at this particular point. ఇది పాజిటివ్ అవ్వక్కర్లేదు. లెట్ us say this is negative. సో మేబీ దిస్ ఈస్ నెగిటివ్ ఛార్జ్ మైనస్ క్యూ. సో ఏమవుతుందంటే అట్రాక్ట్ చేస్తుంది. సో అగైన్ అట్రాక్షన్ ఫోర్స్ ఆపోజిట్లో నేను అగైన్ ఐ నీడ్ టు స్పెండ్ సర్టెన్ ఎనర్జీ టు హోల్డ్ హియర్. ఈ పాయింట్లో నేను హోల్డ్ చేయడానికి అగైన్ నేను కొంత ఎనర్జీని స్పెండ్ చేయాలి, వర్క్ చేయాలి. సో కన్సిడర్ అగైన్ 1 joule ఆఫ్ ఎనర్జీ ఐఎమ్ స్పెండింగ్ టు హోల్డ్ మై ఛార్జ్ హియర్ అట్ పాయింట్ ఏ అండ్ అగైన్ దట్ ఈస్ 1 volt. సో జనరల్గా మనం ఎలక్ట్రాన్ ఫ్లోస్ మనం తీసుకుంటాం కాబట్టి మనం జనరల్గా మనం మైనస్ ఛార్జ్ని కన్సిడర్ చేసుకుంటామండి. నౌ దిస్ ఈజ్ కాల్డ్ పొటెన్షియల్ అట్ పాయింట్ ఏ. దీనికి యూనిట్స్ మనకి వోల్ట్స్ ఆర్ జౌల్స్ పర్ కూలూంబ్ అండ్ లెటర్ మనం వీతో ఇండికేట్ చేస్తాం. నౌ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటో చూద్దాం. ప్రీవియస్ కేసులో మనం ఇన్ఫినైట్ పాయింట్ నుంచి ఇన్సైడ్ ద ఫీల్డ్ పట్టుకొచ్చాం. నౌ లెట్ us కన్సిడర్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి నేను ఈ 1 coulomb ఆఫ్ ఛార్జ్ని మూవ్ చేయాలి అనుకుంటున్నాను ఇన్సైడ్ ద ఫీల్డ్. సో డెఫినెట్గా ఏమవుతుందండి, ఇక్కడ మనం స్పెండ్ చేస్తున్న ఎనర్జీ ఏ పాయింట్ దగ్గర స్పెండ్ చేస్తున్న ఎనర్జీ అంటే బి పాయింట్ దగ్గర స్పెండ్ చేస్తున్న ఎనర్జీ ఏ పాయింట్ దగ్గర స్పెండ్ చేస్తున్న ఎనర్జీ
బోత్ ఆర్ డిఫరెంట్. అయితే ఇక్కడ ఎంత ఎనర్జీ మీరు స్పెండ్ చేస్తున్నారు, ఇక్కడ ఎంత మీరు ఎనర్జీ స్పెండ్ చేస్తున్నారు. సో ఈ మధ్య ఉన్న డిఫరెన్స్ దట్ ఈస్ విఏ మైనస్ విబి ఎంతైతే ఉన్నదో దాన్ని ఏమంటారంటే పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ విఏబి. నౌ we can also have VBA, that is VB minus VA. ఇది కూడా మనకి పొటెన్షియల్ డిఫరెన్సే. అయితే ఎక్కడ డిఫరెన్స్ ఉంటుంది, తేడా ఉంటుంది. VA మైనస్ VB అంటే జనరల్గా ఇది మనకి హయ్యర్ పొటెన్షియల్, ఇది మనకి లోవర్ పొటెన్షియల్. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఇప్పుడు మనం హయ్యర్ మైనస్ లోవర్ రాస్తాం. నౌ ఇప్పుడు ఈ పాయింట్ అబ్జర్వ్ చేయండి. పాయింట్ ఏ అనేది ఈ ఛార్జ్ క్యూకి దగ్గరగా ఉంది, పాయింట్ బి అనేది దూరంగా ఉంది. సో డెఫినెట్గా ఇక్కడ స్పెండ్ చేసే ఎనర్జీ ఇక్కడ స్పెండ్ చేసే ఎనర్జీ కన్నా ఎక్కువగా ఉంటుంది. అంటే విఏ అనేది హయ్యర్ పొటెన్షియల్ వన్ కంపేర్డ్ టు విబి. ఎందుకు? ఏ పాయింట్ దగ్గర మనం ఎక్కువ ఎనర్జీ స్పెండ్ చేయాలి, ఎందుకంటే ఇది దగ్గరగా ఉంది. విబి అనేది ఈ ఛార్జ్ నుంచి దూరంగా ఉంది కాబట్టి తక్కువ ఎనర్జీ స్పెండ్ చేస్తే సరిపోతుంది. సో ఇది హయ్యర్ పొటెన్షియల్, ఇది లోవర్ పొటెన్షియల్. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మూవ్ చేసినప్పుడు నేను ఎనర్జీ ఏమవుతుందండి, మనం లూజ్ చేసుకుంటాం, అంటే కొంత ఎనర్జీ ఇచ్చేస్తాం. సో దట్ ఈస్ విఏబి. నౌ విబి నుంచి విఏకి మీరు మూవ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఏమవుతుందంటే యూ విల్ గెట్ నెగిటివ్ ఎనర్జీ. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేయాలంటే యూ మస్ట్ టేక్ ది ఎనర్జీ.